నాతో పాటు మీరందరూ కూడా గట్టిగా చెప్పండి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ కో-క్రియేటర్స్. ఇంతవరకు మనము మై డియర్ గాడ్స్ అన్నాము. ఇక నుంచి మనం ఏమంటామంటే మై డియర్ కో-క్రియేటర్స్ అంటాం. ఏమంటాం? 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 సో మళ్ళీ నాతో పాటు చెప్పండి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ కో-క్రియేటర్స్. What is the meaning of a co-creator? That's what we are going to learn today. Co-creator అంటే సహసృష్టికర్త అంటే ఏమిటో మనము ఈ రోజు తెలుసుకుందాము. ఇక్కడ సితారు, వయలను, ఫ్లూటు, మృదంగము, తబలా అన్నీ కలిపి ఒక 2 గంటల సేపు చక్కటి నాద సంగీతాన్ని కో-క్రియేట్ చేశారా లేదా? ఎస్. అంటే కో-క్రియేషన్ అంటే కోఆపరేటివ్ క్రియేషన్. అందరూ కలిసి ఒక క్రియేట్ చేయడం. రైట్? నేనేం చేస్తానో ఆయనకు తెలియదు, ఆయన ఏం చెప్తాడో నాకు తెలియదు. వచ్చి కూర్చుందాం, కానీ ఒక చక్కటి కో-క్రియేషన్. మనమంతా కలిపి ఒక గొప్ప సొసైటీని కో-క్రియేట్ చేశాం. ఏం సొసైటీ అది? పిరమిడ్ Spiritual Societies Movement. We are all co-creators. Everybody is a co-creator. మనమంతా కలిపి కొత్త సృష్టిని సృష్టిస్తాం. Yes, Swamiji. We are all co-creators. That's what we have to understand. बार बार हमें ये समझनी है कि हम सब एक होकर कुछ नया सृष्टि का आविष्कार करते हैं. మనమందరము కలిసి ఏదో ఒక కొత్త సృష్టిని సృష్టిస్తుంటాము. ఒక ఆడ మగ కలిసి ఒక కొత్త పిల్లవాడిని, ఒక కొత్త పిల్లను తయారు చేస్తారు. ఎస్ ఆర్ నో? యా. సో వీఆర్ ఆల్ కో-క్రియేటర్స్. మనమంతా సహ సృష్టికర్తలము. చెప్పండి. ఈ రోజు నుంచి మీరు ఈ పదమును విస్తారముగా ఉపయోగిస్తూ, విస్తారముగా దానిని అర్థము చేసుకుంటూ, విస్తారముగా ఈ పదమును మనము ప్రచారము చేయవలే. What we have to do is that we have to use this great phrase called as co-creator. We have to practice using that word and understanding that word and propagating that word. That is Pyramid Spiritual Societies movement లో ఇన్ని సంవత్సరాలు మనం ఏమన్నాము? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అన్నాం. ఓకే.
ఇన్ని రోజులు అన్నాం, ఇప్పుడు ఒక కొత్త పుంత తొక్కుతాము. ఎస్ ఆర్ నో? We don't use the word God from now onwards. God ఏమంటాము? సృష్టికర్త అంటాము. మనము సహ సృష్టికర్తలం. We are co-creators. Yes. క్రియేషన్ అంటే సృష్టి అంటే అంతకు ముందు లేనిది ఇప్పుడు ఒకటి కొత్తగా చూపించడం, చేయడం. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ న్యూ. ఇక్కడున్న వాయిద్యకారులు సితారు, వయలిన్, ఫ్లూటు, తబలా అందరూ ఏం చేస్తుంటారంటే ఏదో ఒకటి కొత్తది ఇవాళ చేద్దాం అని ఉంటారు. ఐఎమ్ రైట్ సార్? నాతో పాటు అందరూ చెప్పాలి. కొత్త ఒక వింత, పాత ఒక రోత. ఇంకోసారి. మీరందరూ ఎందుకు వస్తారు తెలుసా? ఈ గడ్డంగాడు ఏదో కొత్త చెప్తాడు, అందుకు విందామని వస్తారు. అవునా? ఏ స్వామీజీ, నేనే కనుక పాతదే చెప్తున్నాను, ఇక్కడ ఒక్కడు ఉండడు ఇక్కడ. ఎందుకంటే పాత ఒక, కొత్త ఒక. సో మనము గాడ్ అనే పాత పదాన్ని తీసి పక్కన పెట్టి కొత్త పదాన్ని తీసి ముందరుంచుకుని ఒళ్ళో పెట్టుకుని నోట్లో పెట్టుకుని కొత్త పంథాలో మనము మాట్లాడడము, ఆలోచించడము నేర్చుకుందాం ఇవాల్టి నుంచి. చెప్పండి నాతో పాటు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ కో-క్రియేటర్స్. మై డియర్ గాడ్స్ అన్నాం అనుకోండి, నేనేం భగవంతుణ్ణి అంటారు ప్రతి ఒక్కడు. అవునా కదా? ఆయన ఎక్కడో ఉన్నాడు, మనం ఇక్కడే ఉన్నాము, మనమేమి గాడు అంటారు. కానీ మనం కో-క్రియేటర్స్ అంటే ఎవరికైనా అబ్జెక్షన్ ఉందా? సో దిస్ ఎ వెరీ సైంటిఫిక్ వర్డ్. ద గాడ్ ఈజ్ ఎ రిలీజియస్ వర్డ్, బట్ co-creators, creators, co-creators, these are all scientific terms. And we are all spiritual scientists. నాతో పాటు మళ్ళీ గట్టిగా చెప్పాలి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్. మనమందరము ఫ్రెండ్స్, మనమందరము మాస్టర్స్. ఈయన సితార్లో మాస్టర్, చెప్పండి కొట్టండి. ఆయన వయలిన్లో మాస్టర్, ఈయన బబులు తబలాలో మాస్టర్, ఆయన తబలా లాంటి మృదంగంలో మాస్టర్. ఆయన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అంతకుముందు లేని సృష్టి. పిరమిడ్స్ ఆవిష్కరించి ప్రపంచమంతా, ఆంధ్రదేశం అంతా, గ్రామ గ్రామాలు ఇస్తోంది, కొత్తది ఆవిష్కరిస్తోంది. అదే మనం చేయాలి. అందుకే ఈయన సితార్ మాస్టర్ అయితే, ఆయన వయలిన్ మాస్టర్ అయితే, వీఆర్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్. ఎస్, వాట్ ఆర్ వి? చెప్పండి. మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే ఏమిటి? మనం ప్రతిసారి ప్రతి పదాన్ని మళ్ళీ మళ్ళీ కొత్త కోణంలో చూస్తూనే ఉండాలి. సో 14 రోజుల ధ్యాన మహాచక్రంలో ఇది 2వ రోజు. ప్రతిరోజు ఒక కాన్సెప్ట్ తీసుకుని మనం చెప్పుకుందాం. ఈరోజు కాన్సెప్ట్ ఏమిటి? కో-క్రియేటర్, సహ సృష్టికర్త. నాకు పిరమిడ్ కావాలి అని నాకు ఒక సంకల్పం వస్తే అయిపోతుందేంటి పిరమిడ్ అక్కడ?
ఇంజనీర్ రావాలి, ప్లాన్ వేయాలి. మనకేమో ఇంజనీరింగ్ రాదు. ఇంజనీరింగ్ రావాలి, ప్లాన్ వేయాలి. ఎవరో డబ్బులిచ్చి దాత ఇక్కడ భూమి కొనాలి. మేస్త్రీలన్నీ అన్ని తీసుకొచ్చి వాళ్ళంతా వెయ్యాలి. ఎంతమంది కలిసి పనిచేస్తే ఒక పిరమిడ్ వస్తుంది చెప్పండి మీరు. సో వీఆర్ ఆల్ కో క్రియేటర్స్. అందరు కలిపి కోఆపరేటివ్ క్రియేషన్. అందరూ కలిసి కొత్తదాన్ని ఆవిష్కరింపడము. నేను మాట్లాడాలి, మరి మైక్ ఎవడిస్తాడు? ఎవడు కనుక్కుంటాడు మైక్? మైక్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఎక్కడుంది? ఎలక్ట్రిసిటీ లేకపోతే మైక్ పనిచేస్తుందా? నేను మాట్లాడాలి అంటే, మీరు వినిపించుకోవాలంటే మైక్ ఉండాలి, మైక్లో కరెంట్ ఉండాలి. ఇవన్నీ కలిసి పనిచేస్తేనే ఇది జరుగుతుంది, లేదా జరగదు. దిస్ ఈజ్ కో క్రియేషన్. ఎస్ ఆర్ నో? కరెంట్ లేదు, నా మాటలు మీకు వినపడతాయా? ఆ కరెంట్కి పనిచేసే వాళ్ళు ఎంతమందో ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కలిసి పనిచేస్తేనే ఈ రోజు మనం ధ్యాన మహాచక్రం ఇక్కడ చేసుకోగలం, లేకపోతే ఇంపాసిబుల్. సితార్ కావాలి ఈయనకి. ఈ సితార్ ఎవరు తయారు చేశారు? నువ్వు చేశావా? నీకు వచ్చా? సితార్ తయారు చేయడం నీకు వచ్చా? కానీ సితార్ వాయిస్తావు. నీకు సితారే ఎవడో తయారు చేస్తే కదా నువ్వు వాయిస్తున్నావు. మనము ఎప్పుడు చాలా దూరం ఆలోచించడం నేర్చుకోవాలి. అవునా? ఎవరో సితార్ తయారు చేసిస్తే ఈయన సితార్ వాయిస్తున్నాడు, మరి ఈయన ఆ సితార్ తయారు చేసిన వాళ్ళందరికీ కూడా నువ్వు థ్యాంక్స్ చెప్పుకోవాలా వద్దా? నువ్వు తయారు చేసావు వైలన్ని. డిడ్ యూ క్రియేట్ దట్ వైలన్? Somebody created. So many people co-created that violin. Am I right? ఈ సితారు వాళ్ళందరూ లేకుండా ఇక్కడికి వచ్చిందా? ఆకాశంలోంచి ఊడిపడి వచ్చిందా? కెన్ ఇట్ కమ్? నో వే. ఈ మైకు ఎవరో తయారు చేశారు, నేను దాన్ని ఉపయోగించుకుంటున్నాను. ఎస్ ఆర్ నో? నేను ఒక చొక్కా వేసుకున్నాను, ఈ చొక్కా నేను అల్లుకున్నానా? ఎవరు అల్లారు? ఆ పత్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎంతమంది రైతులు ఆ పత్తిని తయారు చేశారు? ఎంతమంది దాన్ని మళ్ళీ దారంగా తయారు చేసి ఎంతో మంది ఎన్నో చేస్తే గాని నాకు ఒక చొక్కా రాలేదు. We are all co-creators, my dear friends. That's what we have to understand. ప్రతి ఒక్కళ్ళు కూడాను co-creators. We are all, that's what we have to understand. Co-operative creators. కలిసి పనిచేస్తాం. ఈ స్టేజ్ ఇంత చక్కగా వేసి, ఈ ప్రాంగణాన్ని చక్కగా తీర్చిదిద్ది, పొద్దున్నే సాంబ్రాణి పెడితే మనమంతా హాయిగా వచ్చి కూర్చుని ధ్యానం చేసుకుంటాం. వాళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పుకుందాం. హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ వారు శ్రీ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఇంత చక్కగా తయారు చేశారు. ట్రస్ట్ వారికి, లక్ష్మణరావు గారికి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మనమంతా కలిపి ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ని మనం ఆవిష్కారం చేసుకున్నాము, కో-క్రియేట్ చేసాము. ఈ 14 రోజుల ధ్యాన మహాచక్రాన్ని మనం కో-క్రియేట్ చేశాం. We have all together created it. God అంటే క్రియేటర్. ఎస్ ఆర్ నో? మరి ఇదంతా కలిపి క్రియేట్ చేస్తే మనం గాడ్స్ కాదా? ఒక స్త్రీ ఒక పిల్లవాడిని పుట్టించింది, మరి ఆమె గాడ్ కాదా? కాదా? We can't but create. We are all creators, but we are all co-creators. That's what
we have to understand. Creativity is the essence of us. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం మనం. కొత్తది ఆవిష్కరింపజేస్తూనే ఉంటాం. ఒకసారి అపస్వరం వస్తుంది, ఒకసారి సుస్వరం వస్తుంది. అపస్వరం కూడా వస్తుంది బాబు, ఏం చేస్తా. ప్రతి ఒక్కళ్ళు కూడాను వీఆర్ ఆల్ క్రియేటర్స్, కో-క్రియేటర్స్. మనమంతా సృష్టికర్తలము, సహ సృష్టికర్తలం. ఒకప్పుడు ఏరోప్లేన్స్ ఉండేవా? కానీ రైట్ బ్రదర్స్ అని ఇద్దరు దానికోసం కష్టపడి కింద పడి మీద పడి మొత్తం మీద ఎగిరారు, కొత్తది ఆవిష్కరించారు. రైట్ బ్రదర్స్ ఇప్పుడు అందరూ విమానాల్లో పోయి వస్తున్నారు. ఎస్ ఆర్ నో? చెప్పలు కొడతాం రైట్ బ్రదర్స్. దే హ్యావ్ కో-క్రియేటెడ్. ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు కూడాను ఏదో ఒకటి సృష్టి చేస్తూనే ఉంటారు. ఆ సృష్టి తపన అన్నదే సృష్టికర్త యొక్క నైజము. The fundamental characteristics of the creator is creation, constant creation. మహేశ్వర మహాపిరమిడ్ ఎంత గొప్ప క్రియేషను, అవునా కదా? ఎలా ఉంది పిరమిడ్? ఈ 13 రోజులు మరి ఎక్కువగా ఇతోధికంగా ఆ పిరమిడ్లో అందరూ ధ్యానం చేసుకోవాలి. చాలా శక్తివంతమైన పిరమిడ్ ఈ పిరమిడ్. ఆ సత్యం తెలిసిన వాళ్ళకి ఆ సత్యం తెలుస్తుంది, తెలియని వాళ్ళకి తెలుస్తుందా? ఈ సితార్లో ఎంత సంగీతం ఉందో సితార్ తెలియని వాళ్ళకి సితార్లో ఏముందో తెలుస్తుందా? తెలియదు కదా. సంజయ్ కింగ్కే తెలుస్తుంది ఆ సితార్లో ఏముందో ఎంత ఉందో. ఆయ బాబోయ్ 10 జన్మలు ఇచ్చినా నేను సితార్ని కంప్లీట్ చేయలేను అంటాడు ఆయన. ఎస్ ఆర్ నో? మరి సితారు సంగీతము జన్మ జన్మలు అభ్యాసం చేయాలంటే ధ్యానం కూడా జన్మ జన్మలు అభ్యాసం చేయాలా అవుతా? మనమందరము మెడిటేషన్ మాస్టర్స్. ఈయన సితార్ మాస్టర్, ఆయన వయలిన్ మాస్టర్, ఆయన తబలా మాస్టర్, ఆయన మృదంగం మాస్టర్. వీఆర్ ఆల్ మెడిటేషన్ మాస్టర్స్. మాస్టర్ అంటే ఎవడు మాస్టర్ కాలేడు, కానీ మాస్టర్ కావడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. దట్స్ ఏ కాన్స్టెంట్ గ్రోత్. am I right, sir? So we are all meditation masters. That's why we want mastery. Those people who want mastery will become masters. छोटा या मोटा, या परंतु हम मास्टर बनने के लिए प्रयत्नशील होते हैं. We keep on practicing meditation to become more and more and more and more masters of meditation. Yeah? It's an ongoing process. ఎప్పటికీ పూర్తి కాదు. పూర్తి అనేది లేనే లేదు. స్ఫూర్తి అన్నది ఉంది కానీ పూర్తి అనేది లేదు. స్ఫూర్తి అంటే ఇన్స్పిరేషన్ ఉంది, పూర్తి అంటే ఫినిష్. దేర్ ఇస్ నో ఫినిషింగ్ పాయింట్ ఫర్ ఎనీథింగ్. దేర్ ఈజ్ నో ఫినిష్ పాయింట్ ఫర్ ఎనీథింగ్. స్వామీజీ, స్ఫూర్తి, ఇన్స్పిరేషన్. వీఆర్ ఆల్ మెడిటేషన్ మాస్టర్స్. మనల్ని చూసి ధ్యానం తెలియని వాళ్ళు స్ఫూర్తి తీసుకుని వాళ్ళు కూడాను మెడిటేషన్ మాస్టర్స్ అవడానికి ప్రయత్నిస్తారు.
సంజయ్ కింగ్ని చూస్తే నేను కూడా సితార్ వాయిస్తే ఎంత బాగుంటుందో అని ఎవరికి అనిపించదా? అనిపిస్తుందా లేదా? సో అలాగే మనల్ని చూసి, అంటే పిరమిడ్ మాస్టర్లను చూసి, మెడిటేషన్ మాస్టర్స్ని చూసి ప్రపంచమంతా కూడా స్ఫూర్తి పొంది, అయ్య బాబోయ్ వాళ్ళు అన్ని గంటలు కూర్చుంటారా, మేము కూర్చుంటాము అని ప్రపంచమంతా కూర్చుని తీరుతుంది. The whole world will become a meditation world. Every person will become a candidate for mastery of meditation. Yes. సంగీతం చాలా కష్టం నేర్చుకోవడం. నాకు చిన్నప్పటి నుంచి వైలిన్ నేర్చుకోవాలని కోరిక ఉండేది. కానీ ఏమిటో వైలిన్ రాలేదు నాకు. ఎప్పుడు వస్తుందో వైలిన్ నాకు. ఫ్లూట్ వచ్చింది, వైలిన్ రాలేదు. వచ్చే జన్మలో వైలిన్ వాయిస్తాను స్వామి నేను కూడా. నెక్స్ట్ లైఫ్ టైమ్ ఐ విల్ ప్లే వైలిన్. ఐఎమ్ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వైలిన్. Right from childhood, I wanted to become a violinist, but fate was, I didn't become a violinist. I cry every day. Yes. Whenever I see you, whenever I listen to you, I feel very angry. Yes. Jealous. నిజం. ఆయన వైలిన్ వాయిస్తే ఎంత బాగుంటుందో చప్పలు కొడదాం ఆయనకి గట్టిగా. మనకి ఏడుపు వస్తుంది, నేనెందుకు వాయించలేదు అలా అని చెప్పేసి. అలాగే ధ్యానం చేసేవాళ్ళని చూసి ధ్యానం చేయని వాళ్ళు ఏడుస్తుంటారు. నాకెందుకు ధ్యానం రాదు, నా మనస్సు ఎందుకు కంట్రోల్లో లేదు అని ఏడుస్తూ ఉంటారు వాళ్ళు. ఎస్ సార్ నో. సంగీతం వచ్చినా రాకపోయినా కొంత పర్వాలేదేమో కానీ ధ్యానం రాకపోతే ఏమాత్రం బాగుండదు ఎవరికైనా కానీ. ఎస్ స్వామీజీ. చిన్నదో గొప్పదో ఇంకా గొప్పదో, we are all co-creators.